హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. చాలా రోజుల తర్వాత ఒప్పో బ్రాండ్ నుండి ఎఫ్ సిరీస్లో అయితే కొత్త మొబైల్ లాంచ్ అయింది. అదే ఒప్పో F25 Pro 5G మొబైల్. ఒప్పో ఎఫ్ సిరీస్ ఎక్కువగా లాంచ్ చేసేది ఆఫ్లైన్ టార్గెట్ చేసి, అది కూడా వివో వి సిరీస్కి పోటీగా. సో ఒప్పో F25 Pro మొబైల్ ఫీచర్స్ని డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ మొబైల్ వర్తా కాదా అని నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. లావా రెడ్ కలర్ అయితే క్యాచీ లుక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా దీని బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే, టాప్లో సెకండరీ మైక్, బాటంలో స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్ అండ్ మెయిన్ మైక్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో సిమ్ ట్రే ఉంది. ఇందులో IP65 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వాటర్ అండ్ డస్ట్ పార్టికల్స్ని తట్టుకోగలదు. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీనిలో 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit రెడ్ ప్యానల్, ఇది HDR సపోర్ట్తో వస్తుంది. 93.4% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. సో ఒప్పో దీన్ని బార్డర్లెస్ స్క్రీన్ అని పేరు పెట్టింది. ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రొసెసర్ని ప్రొవైడ్ చేశారు. LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే టాస్క్లో అయితే ల్యాగ్ ఉండదు. మీడియం సెట్టింగ్స్లో గేమ్స్ అయితే ఆడొచ్చు. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ColorOS మీద రన్ అవుతుంది. ఇది ఒక మంచి ప్రొసెసరే, డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుకోవాలి. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేశారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్తో వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కూడా ప్రొవైడ్ చేశారు. పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K అప్ టు 60 FPS అండ్ ఫ్రంట్ 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నైట్ టైం కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ మంచి క్లారిటీలో తీసుకోవచ్చు, ఎందుకంటే ఒప్పోలో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh విత్ 67 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 0 to 100 48 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఒప్పో F25 Pro 5G గురించి. ప్రైస్ వచ్చేసి 8GB 128GB వేరియంట్ 23,999 రూపాయలకు లాంచ్ అయింది. 8GB 256GB వేరియంట్ 25,999 రూపాయలకి లాంచ్ అయింది. ఈ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా అంటే నో, ఇట్స్ నాట్ వర్త్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఈ మొబైల్ని లాంచ్ చేసింది. సో నా సజెషన్, వెయిట్ ఫర్ Realme 12 Plus అండ్ నథింగ్ ఫోన్ 2A మొబైల్స్ కోసం. సో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.